ఫాస్టింగ్ స్తోత్రం తమిళ్లో ఉపవాసం అని ఉంది. ఓకే, ఉపం ప్లస్ వాసం. ఉపం అంటే దేవుడు అని అర్థం. ఆమె చెప్పాలి. ఓకే, లివింగ్ విత్ గాడ్. ఓకే, డ్వెల్స్ విత్ గాడ్. ఆమె చెప్పాలి, దేవుని కూడా నేను ఉండబోతున్నాను. దాట్స్ కాల్డ్ ఫాస్టింగ్. ఆమె ఓకే, ఈ ఫాస్టింగ్లో ఇంపార్టెంట్ ఏమంటే పరిచర్య దేవునికి చేయాలి. పరిచర్య మీనింగ్ స్తోత్రం. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూడండి, వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ ఇస్తారు, ప్రైజ్ ఆఫరింగ్ ఇస్తారు, తర్వాత పాప పరిష్కారం ఏంటి సిన్ ఆఫరింగ్ ఇస్తారు, పాపముకి పరిష్కారం విమోక్షణ బలియాగం ఇస్తారు. తర్వాత ఆనంద బలి ఇస్తారు. విచ్ మీన్ దానికి అర్థం ఏమంటే మన యొక్క ప్రైజింగ్లో మమ్మల్ని మనమే బలిపీడంలో పెట్టాలి, మన సంతోషమును బలిపీడంలో పెట్టాలి, మన ఆనందమును బలిపీడంలో పెట్టాలి, మన దగ్గర ఉన్న బెస్ట్ని బలిపీడంలో పెట్టాలి, మన దగ్గర ఉన్న శ్రేష్టమును బలిపీడంలో పెట్టాలి. ఆమె చెప్పాలి, మనకి మొబైల్ ఫోన్లోనే ఉండటము మనకి శ్రేష్టంగా అనిపిస్తే అదిని బలిపీడంలో పెట్టాలి. ఆమె చెప్పాలి, స్తోత్రం. చికెన్ బిర్యానీ మంచూరియా లేకుండా జీవించలేదంటే అదిని బలిపీడంలో పెట్టాలి. హల్లెలూయా చెప్పాలి. డామినాస్కి వెళ్ళలేకుండా నేను ఉన్నానంటే డామినాస్ను తర్వాత ఆమె రాలే. హల్లెలూయా. నాకు చికెన్ లేకుండా నాకు తిండే రాదంటే ఆ చికెన్ ఎక్కడ పెట్టాలి. అది పేరు ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ అది చేస్తున్న దాన్ని కూడా దేవునికి సంతోషం ఇస్తుంది. ఎందుకంటే నా కుమారుడు నా కుమార్తె నా కోసము నన్ను వెదకడానికి కొరకు నా సన్నిధిలో ఉండడానికి కొరకు ఎన్ని త్యాగం చేస్తున్నారు దేవుడు. ఆమె చెప్పాలి స్తోత్రం. ఈ సాక్రిఫైస్ ఏదైతే చెయ్యాలి అని మీకు అనిపిస్తుందో అదన్నీ చేయాలి. ఇంకా చెప్పాలంటే మీకు ఏమి బెస్ట్గా ఉందో అదిని బలిబిలం పెట్టాలి. మీకు ఏ విషయం అతిగా సంతోషం ఉందో అదిని బలిబిలం పెట్టాలి. ఇంకా ఎవరు మీకు చాలా సంతోషమో వాళ్ళని బలిబిలం పెట్టాలి. కష్టం. ఆమె చెప్పాలి. కొందరికి చాలామంది ఇష్టం. ఆమె చెప్పాలి, పెట్టడానికి రెడీగా ఉన్నారా? ఆమె నేనైతే రెడీగా ఉన్నా. హల్లెలూయా. అబ్రహాం దగ్గర దేవుడు అడిగారు, అబ్రహాం నీకు బెస్ట్ ఏంటి అంటే నీవిచ్చిన ఇసహాకు పేరే నవ్వయ్యా. ఇసహాకు పేరు వింటే నవ్వు వస్తుంది అయ్యా. చాలా సంవత్సరం తర్వాత నాకు వచ్చిన ఇసహాకు బలిపీడంలో పెట్టేసాయి. హల్లెలూయా చెప్పాలి. మీరు ఏదైతే విషయంలో బలిపీడంలో పెట్టుచున్నారో అది మీకు తిరిగి రాకుండా ఉండదు. తిరిగి వస్తున్నప్పుడు దైవికమైన ప్రామిస్తో తిరిగి వస్తుంది. అని పెట్టడానికి మనసు ఉందా లేదా అని దేవునికి మీరు నిరూపించాలి. అంటే ఫాస్టింగ్ తర్వాత మినిస్ట్రింగ్ టు లార్డ్. ఓకే, ఈ సమయంలో ఒక వాయిస్ వస్తుంది, బర్నబాని సౌల్ని నేను ఏర్పరిచిన పరిచర్య కొరకు సపరేట్ చేయ. అంటే పరిశుద్ధాత్మ స్తోత్రం ఏ అట్మాస్ఫియర్లో స్తోత్రం ఆయన వాయిస్ ఆయన ఇన్స్ట్రక్షన్ వస్తుందంటే ఫాస్టింగ్ మినిస్ట్రింగ్ టు లార్డ్. ఓకే, ఫాస్టింగ్ మీనింగ్ స్తోత్రం సపరేట్గా దేవునితో నివసించే అనుభవం పేరే ఫాస్టింగ్. ఆమె చెప్పలే. ఆ ఫాస్టింగ్ మీరు ఒక రోజల్లా చేయాలని అవసరం లేదు. ఒక రోజుకి ఇన్ని గంటను కూడా చేయవచ్చు. ఒక 3 గంటలు నేను దేవుడు కూడా నివసించబోతున్నాను. అది నాకు దేవునికి ఉన్న టైం. ఆ 3 అవర్స్లో ఎవరికి నాకు 3 అవర్స్ లేదండి, నాకు 8 అవర్స్ ఉంది. ఆ 8 అవర్స్ నాకు 8 అవర్స్ లేదండి, 12 అవర్స్ నాకు ఉంది. ఆ 12 అవర్స్ లేదు. యేసు ప్రభువు తన డిసైపుల్ దగ్గర అడిగారు, 1 గంట సేపు అయినా. ఎన్ని గంట సేపు? 1 గంట సేపు అయినా నా కూడా ఉంటారా? మినిమం 1 అవర్ అయినా
మినిమం 1 అవర్ అయినా నేను ఒక రోజుకి 1 అవర్ అయినా నేను ఫాస్టింగ్ చేయబోతున్నాను. ఈ ఫాస్టింగ్ షార్ట్ కట్ ఫాస్టింగ్ కదా. ఈ ఫాస్టింగ్ 3 పూట మంచిగా కట్టుకుని కూడా మనం ఫాస్ట్ చేయవచ్చు. ఓకే, ఫస్ట్ ఆయన కూడా ఉండాలి. స్తోత్రం. ఆ ఉన్న చోటలో ఎట్లా ఉండకూడదంటే, అయ్యో నేను పాపి, అయ్యో నేను చేశాను, అయ్యో నేను అట్లా, అది కాదు. ఆమె చెప్పాలి, అయ్యా నీవు చేసిన మేలులన్నిటి కొరకు వందనాలి. గివ్ థ్యాంక్స్, మోర్ థ్యాంక్స్. మీ సక్సెస్కి దేవుని థ్యాంక్స్ చెప్పండి, మీ ఫెయిలియర్కి దేవుని థ్యాంక్స్ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. సక్సెస్లో ప్రైడ్ రాకుండా చూసుకోవాలి. ఆమె చెప్పాలి. ఫెయిలియర్లో ఈ ఫెయిలియర్ నిమిత్తము దేవా నాకు ఏమి నేర్పిస్తున్నావు అని తెలుసుకోవాలి. ఆమె చెప్పాలి. అది 2 లేక దేవుడు ఏమి నేర్పిస్తున్నారు అన్న విషయమును ఫోకస్ చేయక, సక్సెస్ అవుతున్నప్పుడు నాకు మించిన వాడు ఎవడరా ఉన్నారు అట్లా ఉన్నామంటే, ఆమె చెప్పాలి, వాడు వచ్చేస్తారు. ఆమె చెప్పాలి. స్తోత్రం. మీరు ఏ స్తోత్రం విషయంలో వీక్గా ఉన్నారో అక్కడ దేవుడు ఏదైనా ఒక విషయం నేర్పిస్తారు. ఆ లెసన్ మీరు నోట్ చేసుకుంటే అదే విస్టం. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏ అట్మాస్ఫియర్లో వర్క్ చేస్తారంటే ఫాస్టింగ్ అండ్ మినిస్టరింగ్ టు గాడ్ మీన్ స్తోత్రం సాక్రిఫైస్. ఓకే, రెండవది పరిశుద్ధాత్మ యొక్క క్రియ గురించి నేను చెప్తున్నాను. రెండవది రోమపత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యముగాను మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏ పని చేస్తున్నారంటే గ్రోనింగ్, ఇంటర్సెషన్. హల్లెలూయా చెప్పాలి. ఇక్కడ మీకు ప్రేయర్ తెలియదు అంటున్నారు. బైబిల్ మనకు చెప్తుంది. మనం అనుకున్నాం నేను ప్రార్థన వీరుడు, ప్రార్థన శూరుడు అని. మేము చెప్పలే. ఓకే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీకు యుక్తంగా ప్రార్థన చేయడం తెలియదు. మీరు ఎన్ని గంట ప్రార్థన చేసినా అది బైబిల్ యాక్సెప్ట్ చేసిన ప్రార్థన లేదు. ఆమె ఎటువంటి ప్రార్థన మన లైఫ్లో ఉందంటే మీకు యుక్తంగా ప్రార్థన రాదు. చాలామంది చాలాసారి ఐఎమ్ ప్రేయర్లెస్. నాకు ప్రేయర్ లేదు. నిజమే, మీరు చెప్తున్నది నిజమే. మీకు ప్రేయర్ లేదు. ఆమె చెప్పాలి. మీకు కాదు ప్రేయర్ లైఫ్, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ప్రేయర్ లైఫ్ ఉంది. ఆమె చెప్పాలి. అక్కడ వర్డ్ ఉంది. ఎట్లా ఉందంటే లైక్ వైజ్ ద స్పిరిట్ ఆల్సో హెల్ప్ అవర్ ఇన్ఫర్మిటీస్, ఫర్ వి నో నాట్ వాట్ వి షుడ్ ప్రే ఫర్ us we ought, but the Spirit itself make intercession for us with groanings which cannot be uttered. ఈ అటరెన్స్ ఉంది కదా, అటర్డ్, దానికి మీనింగే లేదు. దానికి ఏం లేదు, సారీ, గ్రోనింగ్ ఏం లేదు, మీనింగే లేదు. ఒకలాంటి సనుగుడ కొనుగుడ. ఆమె చెప్పాలి. అది పేరు. ఓకే, ఎక్సోడస్ చాప్టర్ 2 అనుకున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 2 or 3. ఒక నిమిషం చూస్తాను. నాలో నివసించే నా యేసయ్యా, సిక్స్ అనుకున్నా. 6 చదవండి. 6
5. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఐగుప్తీయులు దాసత్వంకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలుల మూలుగులను విని ఇశ్రాయేలుల మూలుగులని విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. ఇప్పుడు కనెక్ట్ చేయండి. రోమాపత్రిక 28:26 కదా మనం చదివేది. అదే కనెక్ట్ చేయండి. ఇశ్రాయేలుల యొక్క ప్రార్థన విన్నారా? ఏం విన్నారు? మూలుగలు విన్నారు. ఆమె చెప్పాలి. ఈ మూలుగలు అన్న మాటకి, ఈ గ్రోనింగ్ అన్న మాటకి ఏం తెలుసా? ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. అట్లా చేసామా కొన్ని విషయాలకి గట్టిగా ఊపిరి ఎట్లా ఉంటుంది, ఇట్లా చేస్తాం కదా. దానికి వర్డ్ ఉందా? దానికి లెటర్స్ ఉందా? దానికి మీనింగ్ ఉందా? అది ఏమీ లేదు. కానీ అది లోపల ఒక డిజైర్ మాత్రం.